Hi friends, you might have heard the news that Sushant Rajput has got some space on the moon, and it was also there in the news that one Australian fan gave some space to Shah Rukh Khan on the moon to build a house. So all these things indicate that man is going to live on the moon. ప్రియమైన మిత్రులారా, మీ అందరికీ ఒక విషయం తెలిసే ఉంటుంది. సుశాంత్ సింగ్ రాజ్పూట్ తను బ్రతికి ఉన్నప్పుడు చంద్రుడి మీద కొంత స్పేస్ కొన్నాడని మనం న్యూస్లో చూసాము. అదేవిధంగా షారుఖ్ ఖాన్కి ఒక ఆస్ట్రేలియన్ అభిమాని చంద్రుడి మీద కొంత స్పేస్ని కొని తనకు గిఫ్ట్గా ఇచ్చాడని మనం చూసాము. ఓకే, నౌ దీస్ థింగ్స్ ఇండికేట్ దట్ మ్యాన్ ఈజ్ గోయింగ్ టు లివ్ ఆన్ ది మూన్. లుక్ అప్ హియర్. సో ఇవన్నీ మనకేం తెలియజేస్తున్నాయి అంటే భవిష్యత్తులో మానవుడు చంద్రుడి మీద నివసించడానికి చాలా అవకాశాలు ఉన్నాయని మనకు అర్థమవుతుంది. ఓకే, రైట్. సో ఇఫ్ all the moon missions of other countries and the Chandrayaan of India becomes successful, we are sure to live on the moon in the future. ఓకే, భారతదేశం చేపట్టిన చంద్రయాన్ కానీ విదేశాలు చేపట్టిన ఇతర లూనార్ మిషన్స్ కానీ అవి భవిష్యత్తులో సక్సెస్ఫుల్గా అవి ఉన్నట్లయితే ఖచ్చితంగా మనిషి చంద్రుడి మీద నివసించే అవకాశాలు ఏర్పడతాయి. చందమామ మనకి అంది వస్తుందని చెప్పుకోవచ్చు. సో ఆల్ దీస్ థింగ్స్ లెట్స్ ఇమాజిన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ చార్ట్ హియర్. ఓకే, సో దిస్ ఈస్ ద మూన్ అండ్ వీఆర్ గోయింగ్ టు సీ life on the moon in future. Okay, man will settle down on the moon. భవిష్యత్తులో మానవుడు ఇదిగోండి చంద్రుడి మీద ఈ రకమైనటువంటి జీవితాన్ని నిర్మించుకోబోతున్నాడు. మ్యాన్ విల్ స్టార్ట్ లివింగ్ హ్యాపీలీ ఆన్ ద మూన్. హీ విల్ బిల్డ్ great monuments on the moon. He will develop technology on the moon, and he will start some schools and colleges on the moon, and man will also initiate the transport system on the moon, and man will build many other things on the moon. So the moon is going to be a commercial and habitable space for the human beings. కాబట్టి ఇక్కడ గమనించండి మిత్రులారా, మనిషి భవిష్యత్తులో చంద్రుడి మీద ఏ విధంగా జీవించబోతున్నాడో చూడండి. మనిషి చంద్రుడి మీద తన ఆవాసాన్ని ఏర్పాటు చేసుకొని రకరకాల నిర్మాణాలు చేపట్టి భూమి మీద లాగానే చంద్రుడి మీద కూడా ఒక నాగరికతని నిర్మించబోతున్నాడు. మ్యాన్ విల్ బి బిల్డింగ్ ఏ సివిలైజేషన్ ఆన్ ద మూన్. చంద్రుడి మీద మానవుడు ఒక నాగరికతని భవిష్యత్తులో నిర్మించుకుంటూ ఉంటాడు. సో దట్ మైట్ బి కాల్డ్ లూనార్ సివిలైజేషన్. ఇప్పుడు మనం ఏ విధంగా గ్రీక్ సివిలైజేషన్, గ్రీకు నాగరికత, రోమన్ సివిలైజేషన్, రోమన్ నాగరికత, ఈజిప్షియన్ సివిలైజేషన్ ఆర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని రకరకాల నాగరికతలు మనం పిలుచుకుంటున్నాము. అదేవిధంగా భవిష్యత్తులో దేర్ విల్ బి ఏ లూనార్ సివిలైజేషన్. భూమి మీద కూడా ఒక నాగరికత ఉన్నట్లే ఇప్పుడు మనం చరిత్రలో నాగరికతలు చదివినట్లే చంద్రుడి మీద కూడా మానవుడు ఒక నాగరికతని నిర్మించబోతున్నాడు. దాన్ని మనం లూనార్ సివిలైజేషన్ అని పిలుద్దాము. ఓకే, రైట్. సో వీ ఆర్ ఇమాజినింగ్ ఆల్ దీస్ థింగ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ టెన్స్ దట్ ఈస్ కాల్డ్ ద ఫ్యూచర్ టెన్స్. ఇప్పుడు భవిష్యత్తులో చంద్రుడి మీద మనిషి ఏ విధంగా నివసించబోతున్నాడు అనే విషయాలను మనము డిస్కస్ చేశాము క్లుప్తంగా. ఈ విషయాలను మనము డిస్కస్ చేసేటప్పుడు మనందరికీ కూడా మన మదిలోకి వచ్చేటువంటి మన మనసులోకి వచ్చేటువంటి టెన్స్ ఏమిటి అంటే ఫ్యూచర్ టెన్స్. సో హౌ డు వీ ఎక్స్ప్రెస్ ద ఫ్యూచర్ ఇన్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్? సో భవిష్యత్తులో మనము ఒక విషయాన్ని గురించి చెప్పాలంటే మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఏ విధంగా చెప్తాము అనేది
తెలియజేసేది ఫ్యూచర్ టెన్స్. ఆ ఫ్యూచర్ టెన్స్ యొక్క కాన్సెప్ట్స్ని ఇప్పుడు ఈ వీడియోలో మనము ఇంట్రొడక్షన్గా నేర్చుకుందాము. ఓకే, రైట్. సో డియర్ ఫ్రెండ్స్, సో వీఆర్ గోయింగ్ టు డీల్ విత్ ద ఫ్యూచర్ టెన్సెస్ ఇన్ అవర్ ప్రజెంట్ వీడియో లెసన్. ఇప్పుడున్నటువంటి ఈ వీడియో లెసన్లో మనము ఈ యొక్క ఫ్యూచర్ కాన్సెప్ట్స్ గురించి, అంటే భవిష్యత్ యొక్క కాలం గురించి మనము నేర్చుకోబోతున్నాము. ఓకే, రైట్. సో యాజ్ యూజువల్ వీ హ్యావ్ గాట్ 4 tenses ఇన్ ద ఫ్యూచర్. ఓకే, మనకు మిగతా టెన్సెస్లో ఉన్నట్టుగానే ఫ్యూచర్ టెన్స్లో కూడా మనకు 4 రకాలుగా ఉంటాయి. ఐ విల్ గివ్ ఓన్లీ బ్రీఫ్ ఇంట్రొడక్షన్స్ టు ద ఫ్యూచర్ టెన్సెస్. ఈ 4 ఫ్యూచర్ టెన్సెస్కి మీకు బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాను, అంటే క్లుప్తంగా చెప్తాను. నెక్స్ట్ వీడియో లెసన్స్లో మనం వీ విల్ గో ఇన్ టు ఆల్ ద డీటెయిల్డ్ థింగ్స్. మిగతా వీడియో లెసన్స్లో అన్నీ కూడా మనము చాలా ఇలాబొరేటివ్గా, ఎక్స్టెన్సివ్గా, విస్తృతంగా మనం వాటి గురించి చదువుతాము. ఓకే, రైట్. సో లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్ హియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో సీ దిస్ ఎక్స్ప్రెషన్ హియర్ ఇన్ తెలుగు. ఇక్కడ తెలుగులో నేను ఒక వాక్యం రాశాను, చదవండి. నేను చంద్రునిపై నివసిస్తాను. ఓకే, లుక్ అప్ దేర్ ఆన్ ద చార్ట్. మ్యాన్ విల్ లివ్ ఆన్ ద మూన్. So, I will also buy some space on the moon. I will also buy some space on the moon and build an apartment there. నేను కూడా చంద్రుడి మీద స్పేస్ కొనుక్కొని భవిష్యత్తులో ఒక అపార్ట్మెంట్ కట్టుకుంటానని మీరు అన్నారనుకోండి, అప్పుడు నేను చంద్రునిపై నివసిస్తాను. ఓకే, దిస్ ఈజ్ ఐ విల్ లివ్ ఆన్ ద మూన్ ఇన్ ఫ్యూచర్. I will live on the moon in future. You can also use shall. I shall live on the moon in future. Okay, right. You can use will or shall. It doesn't make a difference. But in modern English, will is most preferred to shall. విల్ కానీ షల్ కానీ ఉపయోగించుకోవచ్చు, కానీ ఇప్పుడు మోడర్న్ ఇంగ్లీష్లో ఎక్కువగా షల్ ప్లేస్లో విల్ ఉపయోగించడం అనేది కామన్ యూసేజ్గా మారిపోయింది. ఓకే, రైట్. సో ఐ విల్ లివ్ ఆన్ ద మూన్ ఇన్ ఫ్యూచర్. నేను భవిష్యత్తులో చంద్రుడి మీద నివసిస్తాను. ఓకే, హియర్ ద స్ట్రక్చర్ ఈజ్ వెరీ సింపుల్. ఓకే, దట్ ఈజ్ ఆఫ్టర్ సబ్జెక్ట్ ఐ వీఆర్ యూజింగ్ విల్ ఆర్ షల్ హియర్. ఇక్కడ విల్ కానీ షల్ కానీ యూజ్ చేసుకొని ఆ తర్వాత ఫస్ట్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ ఆర్ ఇన్ఫినిటివ్ ఆర్ బేస్ ఫామ్ అంటే వెర్బ్ 1 ఉపయోగిస్తాము. సో దిస్ స్ట్రక్చర్ ఈజ్ కాల్డ్ ద సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సో దిస్ వన్ ఈజ్ కాల్డ్ ద సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సో ఈ విధంగా మనము విల్ ప్లస్ వర్బ్ 1, లివ్, లివ్డ్, లివ్డ్. ఓకే, దెర్ ఆర్ 3 verb forms. Okay, right. We are using verb 1 here. Okay, right. So this kind of structure is called the simple future tense. It indicates a future action as a fact. It indicates a future event as a fact. అంటే భవిష్యత్తులో నేను ఖచ్చితంగా ఒక పనిని చేపట్టబోతున్నాను, చేస్తాను, లేదా ఒక పని జరగబోతుంది అని చెప్పినప్పుడు మనము దానిని సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో చెప్తాము. ద సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఇండికేట్స్ ఏ డెఫినెట్ ఫ్యూచర్ యాక్షన్ యూజువల్లీ. ఓకే, భవిష్యత్తులో నేను సాధారణంగా చేస్తాను అని చెప్పినప్పుడు మనం ఇక్కడ చేస్తాను అంటే నివసిస్తాను ఇక్కడ అని చెప్పినప్పుడు మనం ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఉపయోగిస్తాము. నేను చంద్రునిపై నివసిస్తాను. ఓకే, రైట్. ఐ విల్ లివ్ ఆన్ ద మూన్ ఇన్ ఫ్యూచర్. విల్ ఆర్ షల్ ప్లస్ వర్బ్ 1. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, నేను చంద్రునిపై నివసిస్తూ ఉంటాను. నేను చంద్రునిపై నివసిస్తూ ఉంటాను. ఓకే, రైట్. For this in English we can translate like this. I will be or shall be you can use. I will be living on the moon in future. I will be living on the moon in future. నేను భవిష్యత్తులో చంద్రుడిపై నివసిస్తూ ఉంటాను. సో దిస్ ఈజ్ వాట్ వీ కాల్ ద ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. అండ్ లెట్ us ఫైండ్ అవుట్ ది వర్బ్ హియర్. ఇక్కడ క్రియారూపం ఎలా ఉంటుందో చూడండి. ఈ టెన్స్లో విల్ ఆర్ షల్ యూజ్ చేసిన తర్వాత బి అనేటువంటి బి ఫామ్ వెర్బ్ యూజ్ చేసిన తర్వాత ఆ తర్వాత మనం ఇంగ్ ఫామ్ వర్బ్ 1కి ఇంగ్ ఫామ్ అనేది వాడతాము. ఓకే, సో విల్ బీ లివింగ్, will be traveling, shall be going, shall be eating, like that. Okay, so this is what we call the future continuous tense. This tense indicates
ఏ టెంపరరీ యాక్షన్ ఇన్ ద ఫ్యూచర్. అంటే భవిష్యత్తులో కొంతకాలం పాటు తాత్కాలికంగా కొంత షార్ట్ డ్యూరేషన్లో కొనసాగుతూ ఉంది అని చెప్పడానికి మనం ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని వాడతాము. సో ఇట్ క్లియర్లీ ఇండికేట్స్ అన్ యాక్షన్ దట్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ ఎట్ ఏ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. అన్ యాక్షన్ దట్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ ఎట్ సమ్ ఫ్యూచర్ టైమ్. అంటే భవిష్యత్తులో అది జరుగుతూ ఉంది, కొనసాగుతూ ఉంది అని చెప్పినప్పుడు మనం ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తూ ఉంటాము. ఓకే, రైట్. సో లెట్స్ గో ఫర్ దిస్ వన్. నేను, దిస్ ఈజ్ ద థర్డ్ కాన్సెప్ట్. నేను 2030 నాటికి చంద్రునిపై ఒక ఇల్లు కట్టుకునే ఉంటాను. నేను 2030 నాటికి చంద్రునిపై ఒక ఇల్లు కట్టుకుని ఉంటాను. వాట్ డు వీ అండర్స్టాండ్? వీఆర్ ఇండికేటింగ్ ఏ కంప్లీటెడ్ యాక్షన్ ఇన్ ద ఫ్యూచర్. అంటే యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ కంప్లీటెడ్, బట్ ఇట్ ఈస్ సెడ్ టు బి కంప్లీటెడ్ ఎట్ ఏ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. ఇక్కడ భవిష్యత్తులో ఒక నిర్దిష్టమైన సమయానికి ఆ పని పూర్తవుతుందని మనం ఊహించుకుంటున్నాము. నేను ఇల్లు స్పేస్ కొనే ఉంటాను, ఇల్లు కట్టుకొని ఉంటాను, అక్కడ హ్యాపీగా నేను కొంతకాలం పాటు నివసించి ఉంటాను. సో ఇక్కడ ఇల్లు కట్టుకునే ఉంటాను అంటే మనం భవిష్యత్తులో పూర్తవబోతున్నటువంటి యాక్షన్ని మనం సూచిస్తున్నాము. ఫర్ దిస్ వీ కెన్ సే లైక్ దిస్: ఐ విల్ హ్యావ్ బిల్ట్. Okay, you know, build verb 1, built verb 2, built verb 3. Here we are using the past participle or verb 3, built. Okay, I will have built a house on the moon by 2030. 2030 కల్లా నేను చంద్రుడిపై ఇల్లు కట్టే ఉంటాను. ఓకే, రైట్. ద నార్మల్ స్ట్రక్చర్ ఆఫ్ దిస్ టెన్స్ ఈజ్ will or shall plus have, only have. Has is never used in the future. Remember, take care. ఇక్కడ has అనేది ఉండదు, ఓన్లీ హ్యావ్ మాత్రమే ఉంటుంది. will or shall plus have plus verb 3 are past participle form of the verb. ఓకే, వీటిని, ఈ స్ట్రక్చర్ని దీంట్లో ఉపయోగిస్తారు. ఇక్కడ బై అనే ప్రిపోజిషన్ ప్లస్ సమ్ ఫ్యూచర్ టైమ్ అనేది ఇందులో చెప్పడం జరుగుతుంది. ఓకే, దిస్ ఈజ్ వాట్ వీ కాల్ ద ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. This is what we call the future perfect tense. It indicates an action that is said to be completed by some time in the future. భవిష్యత్తులో ఒకనొక నిర్దిష్టమైన సమయానికి పూర్తవచ్చు అనుకున్న కార్యక్రమాన్ని మనం దీంట్లో చెప్తాము. ఓకే, రైట్. నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్ కాన్సెప్ట్, ద ఫోర్త్ వన్ ఇన్ ద ప్రజెంట్, ఇన్ ద ఫ్యూచర్ కాన్సెప్ట్స్. ఓకే, సో ఫ్యూచర్ కాన్సెప్ట్స్లో 4వది చూద్దాము. నేను చంద్రునిపై 2050 కల్లా 20 ఏళ్ల పాటు నివసిస్తూ ఉంటాను. నేను చంద్రునిపై 2050 కల్లా 20 ఏళ్ల పాటు నివసిస్తూ ఉంటాను. ఎప్పటికీ 20 ఏళ్ల పాటు నివసిస్తూ ఉంటాడు? 2050. 2050కి నేను చంద్రునిపై అప్పటికే 20 ఏళ్ల పాటు నివసిస్తూ ఉంటాను. అంటే చంద్రుడి మీద అతను ఎప్పుడు ల్యాండ్ అయి ఉంటాడు, ఎప్పుడు సెటిల్ అయి ఉంటాడు? 50 మైనస్, ఓకే, 20 ఏళ్ల పాటు అంటే అతను 2030లో అక్కడికి ల్యాండ్ అయి ఉంటాడు. అంటే దిస్ యాక్షన్ స్టార్ట్స్ ఎట్ ఎ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. 2030లో చంద్రుడి మీదకి వెళ్తాడు, వెళ్ళి అప్పటికే 2050 నాటికి 20 ఏళ్ల పాటు నివసిస్తూ ఉంటాడు. అంటే వీఆర్ ఇండికేటింగ్ దట్ ద యాక్షన్ కంటిన్యూస్ అప్ టు 2050. 2030లో ప్రారంభమైన పని 2050 వరకు కొనసాగుతూ ఉంది అని మనం చెప్తాము. సో వీఆర్ ఇండికేటింగ్ ఎన్ యాక్షన్ దట్ ఈజ్ or that has already started or that is to start in the future and will end up by some time in the future. Okay, so ఇక్కడ ఆల్రెడీ ప్రారంభమైన ఒక పని భవిష్యత్తులో కొంతకాలం పాటు కొనసాగుతూ ఉంటుంది అని చెప్పినప్పుడు మనము ఈ యొక్క స్ట్రక్చర్ని వాడతాము. ఓకే, లెట్ us see this. I will have been living on the moon for 20 years by 2050. Okay, let me repeat this. I will have been living on the moon for 20 years by 2050. 2050 కల్లా నేను చంద్రుడి మీద అప్పటికే 20 ఏళ్ల పాటు నివసిస్తూ ఉంటాను. అంటే 2030లో స్టార్ట్ అయిన ఒక పని 2050 వరకు కొనసాగుతుంది.
an action starts at some time in the future and continues up to some time in the future. Okay, the normal structure is will or shall plus have, been plus ing form plus by plus some future time. So the normal structure of this verb, I will repeat, will or shall, have, been, ing form. This is what we call the future perfect continuous tense. The future perfect continuous tense. Okay, and this tense is not commonly used in English language. Okay, it's rarely used in the usage. ఇది చాలా అరుదుగా ఉపయోగిస్తాము మనం మాట్లాడేటప్పుడు, చాలా లెస్ కామన్గా దీన్ని వాడుతూ ఉంటారు. సో అంతేకాకుండా ఈ టెన్స్కి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే దిస్ టెన్స్ not only includes the future, it includes all the 3 time concepts or 3 tense concepts. అయితే ఇక్కడ ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది దిస్ ఇస్ ఎ ఫన్నీ థింగ్, దిస్ ఇస్ ఎ ఫన్నీ టెన్స్. ఇది చాలా గమ్మత్తైనటువంటి టెన్సు. ఎందుకంటే ఇది పాస్ట్ టెన్స్ని, ప్రజెంట్ టెన్స్ని, ఫ్యూచర్ టెన్స్ని మూడింటిని కూడుకొని ఉంటుంది ఒక్కొక్కసారి. Okay, let us see here. For example, I will have been living in Warangal for 40 years by 2040. Let's take this example. I will have been living in Warangal for 40 years by 2040. అంటే 2040 నాటికి నేను వరంగల్లో అప్పటికే 40 ఏళ్ల పాటు నివసిస్తూ ఉంటాను. అంటే దిస్ గై సెటిల్ డౌన్ ఇన్ వరంగల్ ఇన్ 2000 AD. 2000 సంవత్సరంలో వరంగల్లో నివాసం ఏర్పరచుకొని అక్కడ నివసించడం ప్రారంభించాడు. సో దిస్ ఈజ్ 2020, ఇప్పుడు 2020 ప్రజెంట్. స్టిల్ హీ ఈజ్ లివింగ్ ఇన్ వరంగల్, అతను ఇప్పటికీ వరంగల్లోనే నివసిస్తూ ఉన్నాడు. ఇంకా ఫ్యూచర్, ఇన్ ఫ్యూచర్ ఆల్సో హీ విల్ బి లివింగ్ దేర్ అప్ టు 2040. 2040 వరకు కూడా అక్కడే నివసిస్తూ ఉంటానని చెప్తున్నాడు. సో దిస్ ఇంక్లూడ్స్ ద పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. సో ఇట్స్ ఎ ఫన్నీ థింగ్. అంటే మనకు 2000 సంవత్సరంలో ప్రారంభమైన యాక్షన్ ఇప్పటికీ 20 ఇయర్స్ పూర్తయింది. 2040 కల్లా అది 40 ఇయర్స్ పూర్తవుతుంది. అంటే గతంలో స్టార్ట్ అయిన ఒక పని, పాస్ట్లో స్టార్ట్ అయిన ఒక పని ప్రజెంట్లో కంటిన్యూ అవుతూ ఫ్యూచర్లో కూడా అప్ టు సమ్ టైం కొంతకాలం పాటు కంటిన్యూ అవుతుందని చెప్పినప్పుడు మనము ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తాము. దట్ మీన్స్ ద ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇండికేట్స్ an action that is in progress and end up by some time in the future. ఆల్రెడీ నడుస్తున్నటువంటి ఒక కార్యక్రమం భవిష్యత్తులో ఒక టైం కల్లా అది ఎండప్ అవుతుంది లేదా కంటిన్యూ అవుతుంది అని చెప్పినప్పుడు మనం ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తాము. ఓకే, రైట్. సో I will repeat this. I will have been living in Warangal for 40 years by 2040. This is what we call the future perfect continuous tense. Here we understand by this example of the future perfect continuous tense and some other concepts in the future that there is no fixed future tense in the English language. అందుకనే ఒక్కొక్కసారి మనం ఏం చూస్తామంటే వీ ఫైండ్ ఇన్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ దట్ సమ్టైమ్స్ ద ప్రజెంట్ టెన్సెస్ ఇండికేట్ ద ఫ్యూచర్ అండ్ సమ్టైమ్స్ ద ఫ్యూచర్ టెన్సెస్ ఇండికేట్ ద ప్రజెంట్ అండ్ ఆల్సో ద పాస్ట్ అండ్ ద ప్రజెంట్. సో ఇట్స్ ఆల్ ఏ ఫన్నీ థింగ్. అప్పుడప్పుడు మనం ఏం చూస్తామంటే ప్రజెంట్ టెన్సెస్ కొన్నివి సింపుల్ ప్రజెంట్ టెన్స్ లాంటివి ఫ్యూచర్ని తెలియజేస్తాయి, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లాంటివి కూడా ఫ్యూచర్ యాక్షన్ని తెలియజేస్తాయి. వాటి గురించి మనం భవిష్యత్తులో నేర్చుకుందాం. అంతేకాకుండా ఒక్కొక్కసారి మనకు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లాంటివి అవి ఏం చేస్తాయంటే ఇక ఫ్యూచర్ టెన్స్లో మిగతావి కూడా ఏం చేస్తాయంటే అవి ఫ్యూచర్ కాన్సెప్ట్స్ని కాకుండా ప్రజెంట్ కాన్సెప్ట్స్ని కూడా తెలియజేస్తూ ఉంటాయి. ఈ సందర్భంలో మనకి ఏమర్థం అవుతుందంటే స్ట్రిక్ట్గా చెప్పాలంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ దెర్ ఈజ్ నో ఫ్యూచర్ కాన్సెప్ట్ ఇన్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఇదమిద్దంగా ఇది ఫ్యూచర్లో ఉంది అని, ఇది ఫ్యూచర్ టెన్స్ అని మనం డిఫైన్ చేయడానికి కొన్ని డిఫికల్టీస్ ఉన్నాయి. కాబట్టి మోడర్న్ ఇంగ్లీష్లో ఈ ఫ్యూచర్ టెన్స్తో ఎక్కువ సంబంధం లేకుండా మోడల్ వెర్బ్స్ అనేవి అంటే విల్, షల్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్,
షుడ్, హ్యావ్ టు, హ్యాస్ టు ఇలాంటి మోడల్ వర్బ్స్ని ఈ ఫ్యూచర్ టెన్స్ ప్లేస్లో చెప్తూ ఉన్నారన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఫ్యూచర్ కాన్సెప్ట్స్ డియర్ ఫ్రెండ్స్. ప్లీజ్ అబ్జర్వ్ దీస్ డిఫరెన్సెస్ అమాంగ్ దీస్ 4 tenses. ఈ 4 టెన్స్ల మధ్య ఉన్నటువంటి ఒక నారో డిఫరెన్స్ని మీరు గమనించి మీరు ఈ ఫ్యూచర్ టెన్సెస్ని బాగా నేర్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఇన్ ద నెక్స్ట్ వీడియో లెసన్ వీ షాల్ గో డీపర్ ఇన్ టు ద ఫ్యూచర్ కాన్సెప్ట్స్ టేకింగ్ ఈచ్ టెన్స్ ఇన్ 1 వీడియో లెసన్. ఓకే, ఒక్కొక్క వీడియో లెసన్లో మనము ఒక్కొక్క టెన్స్ని తీసుకుంటూ ఈ ఫ్యూచర్ కాన్సెప్ట్స్ని ఇంకా మనం సుదీర్ఘంగా డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఓకే, బాయ్ టు ఆల్ ఆఫ్ యూ మై ఫ్రెండ్స్.